హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చి సండే వ్లాగ్ అనమాట. టైం వచ్చి 8 అవుతుంది. సండే రోజు తొందరగా మేలుకొస్తుంది. అదేందో అర్థం కావట్లేదు. మండే టు సాటర్డే బిజీ షెడ్యూల్లో ఉంటుంది, రెస్ట్ లేకుండా ఉంటుంది కదా. ఆ రోజేమో తొందరగా లేబుద్ధి కాదు. సండే ఇంకా రోజు లేచే టైంకి మేలుకొస్తుంది. ఎక్కువసేపు వండుకోబుద్ధి కాదు. ఎక్కువసేపు వండుకుంటే డే అంతా లేట్ అవుతూనే ఉంటుంది. తినాల్సిన టైంలో తినము, ఉండాల్సిన టైంలో ఉండము. ఇంకా నా డే స్టార్ట్ అయితే దేవుని చూడడంతో స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైందంటే ఫ్రిడ్జ్‌లో ఏదో లీకేజ్ ప్రాబ్లమ్ వచ్చిందండి. సో, అది రిపేర్ చేసేసారు మా వారు. అలాగే ఫ్రిడ్జ్‌లో హ్యూజ్ క్వాంటిటీలో ఐస్ అనేది మొత్తం బ్లాక్ అయిపోయింది. అందుకని సాటర్‌డే నైట్ దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టేసాము. ఐస్ అంతా కరిగిపోతది గదా అని చెప్పేసి. సాటర్‌డే వచ్చిందంటే కూరగాయలు తెచ్చినంక ఫ్రిడ్జ్ అంతా నిండిపోతుంది. మాది మినీ ఫ్రిడ్జు. పెద్దది కాదు, డబుల్ డోర్ కాదు. చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాం మేము. సో, ఈ చిన్న ఫ్రిడ్జ్‌లో ఎక్కువ సామాను పట్టట్లేదు. తీసుకున్న కొత్తలో సరిపోతుందిలే అనిపించింది గానీ, రాను రాను దీని వాడకం ఎక్కువైపోయింది. ఫ్రిడ్జ్‌లో ద మోస్ట్ లవబుల్ పార్ట్ ఏదైనా ఉందంటే నాకు ఈ నెయిల్ పాలిష్ సెల్ఫ్. సో, ఎందుకంటే రకరకాల రంగుల రంగుల నెయిల్ పాలిష్ పెడతారు. నాకు నెయిల్ పాలిష్ పిచ్చి ఉండేది బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ మనల్ని మనం పట్టించుకోవడం అయితే మొత్తం తగ్గిపోతుందండి. మన శ్రద్ధ అంతా మన హస్బెండ్ మీద, మన పిల్లల మీద, మన ఫ్యామిలీ మీదనే ఉంటుంది. సో, ఐస్ అంతా మొత్తం ఫార్మ్ అయిపోయిందని దాన్ని టర్న్ ఆఫ్ చేసేస్తే ఇంకా ఐస్ మొత్తం దగ్గరకొచ్చేసి దాన్ని బకెట్‌లో ఏసి మేమక్కడ ఆడుకుంటున్నామనమాట. సో, ఇంకా ఆ ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. కానీ అది ఇంకా సండే రోజు కూడా కుదరలేదు. సండే రోజు మేము బయటికెళ్ళాం, చిన్న ఫంక్షన్ ఉంటే. సో, ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేసి ఇంకా ఈ ఐస్‌తోని మా పాప మనం ఒక గేమ్ పెడదాం మమ్మీ అని చెప్పేసి అన్నది. అందులో వాటర్‌లో చేయి పెట్టాలంట. ఎవరు ఎంతసేపు ఎన్ని సెకండ్స్ ఉంటే వాళ్ళు విన్నర్ అంట అని చెప్పేసి చిన్న తమాషా గేమ్ పెట్టింది. సో, అది కొంచెం సేపు పిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తే మార్నింగ్ చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో, వాళ్ళకి కూడా ఫీలింగ్ ఉంటుంది. అరే మమ్మీ డాడీ మనతో టైం స్పెండ్ చేస్తున్నారు అని చెప్పి. వాళ్ళకి 24 గంటలు హాలిడేస్‌లో ఉన్నప్పుడు ఫోన్లు, టీవీలకు అంకితం చేయకుండా పిల్లలతో మనం కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి. చెప్పడం ఈజీయే గానీ చేయడం చాలా కష్టం. అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు మన జనరేషన్ అంటే 80, 90 జనరేషన్‌కొచ్చేసరికి మనకు కొన్ని బొమ్మలు ఇచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి ఆడుకోమంటే మనం మంచిగా ఆడుకునేవాళ్ళం. పిల్లలు ఇప్పుడు అలా ఆడుకుంటలేరు. వాళ్ళకి 2 బొమ్మలతో ఆడుకొని బోర్ కొట్టేసి మళ్ళీ దాని జోలికెళ్లరు. దానికి కొంచెమే టైమ్ స్పెండ్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి కొత్తదనాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు సప్పుడేక ఫోన్ చూద్దాము అని చెప్పి ఫోన్‌లో చూస్తూ ఉంటారు. సో, కానీ వాళ్ళకంటే మనం గూడా వాళ్ళ కోసం కొంచెం టైమ్ స్పెండ్ చేయాలి. ఎప్పుడు ఇంట్లో పనులే కాకుండా. ఇంకా నేనైతే సాటర్‌డే నైట్ చేసిన చపాతీలు ఉండే బ్రేక్‌ఫాస్ట్‌కే సండే అయితే చాలా అది ఉండే అంటే చాలా బద్ధకంగా, లేజీగా ఉండే. ఏ పనులు చేయబుద్ధి కాలేదు. అండ్ సాటర్‌డే హెడ్‌ఏక్ చాలా హెవీ వర్క్‌గా అనిపించింది నాకు. సాటర్‌డే మార్నింగ్ లేవడం, వెంకటేశ్వర వ్రతం పూజ చేసుకోవడం, గుడికెళ్ళి ప్రదర్శనాలు చేయడము, ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ కూరగాయలకెళ్ళడము, సర్దుకోవడం, మళ్ళీ నైటు ఈ ఉడకపోతలో కిచెన్‌లో చపాతీలు చేయాలి అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. మేమేందంటే మాక్సిమం అసలు నైట్ పూట రైస్ ఎక్కువగా తినము. సో, ఎప్పుడో బై మిస్టేక్‌లో కర్రీ తక్కువగా ఉండి, ఇంకా చపాతీ చెయ్యలేము అనుకున్న టైంలోనే రైసు తింటాం గానీ, మాక్సిమం రైస్ అవాయిడ్ చేస్తాం నైట్ పూట. సో, ఇంకా అందుకే ఆ సాటర్‌డే నైట్ చేసిన చపాతీలు గూడా అసలు షేప్‌లెస్‌గా వచ్చాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌లో వచ్చింది. సో, ఇంక దాంతోనే కానిచ్చేద్దాంలే బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పేసి ఇంక ఇల్లయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంక ఇల్లు క్లీన్ చేస్తూ, తుడుస్తూ, ఊడుస్తూ మీతో ప్రతి వారం ఒక టాపిక్ డిస్కస్ చేస్తాను గదా. ఈ వారం టాపిక్ నాకెందుకో అనిపించిన టాపిక్, నా మనసుకు నచ్చిన టాపిక్ మీతో షేర్ చేస్తున్నాను. సో, మీలో ఎంతమంది అంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, కెమెరాస్, పెద్ద పెద్ద కెమెరాలు, స్మార్ట్ కెమెరాస్ ఇవన్నీ రావడం వల్ల మనము మన క్యాప్చర్స్, మన స్వీట్ మెమోరీస్ అన్నీ గూడా మన మొబైల్‌లో తీసుకొని పెట్టుకుంటాము. అవి మనకు బా 1 ఇయర్ బ్యాక్ మెమోరీస్ అని చెప్పి మనకు గూగుల్ ఫోటోస్‌లో వస్తూ ఉంటుంది. మనం అవి చూసుకొని సంబరపడిపోతూ ఉంటాము. అరే! 5 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. కొన్ని స్వీట్ మెమోరీస్ ఉండొచ్చు. కొన్ని మనకిష్టమైన పర్సన్స్‌ని చూసుకొని వాళ్ళు మనకు దూరం అయ్యారనుకోండి, వాళ్ళని చూసుకొని మనం బాధపడుతూ ఉండొచ్చు. అండ్ మనకు నచ్చిన హ్యాపీ మూమెంట్స్ ఫోటోస్ ఉండొచ్చు. లవ్లీ మూమెంట్ ఫోటోస్ ఉండొచ్చు. అవన్నీ మనం మొబైల్‌లో చూసి సంబరపడుతూ ఉన్నాము. కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే పెద్ద పెద్ద కెమెరాలు ఉండే నాకు పేరు గుర్తు రావట్లేదు. అదనో కాదో కే మీద స్టార్ట్ అవుతుంది. ఆ కెమెరా మా ఇంట్లో ఉండేది. సో, దాంట్లో తీసుకున్న ఫోటోస్ అన్నీ గూడా మా డ్యాడీ వాటిని కడిగించి ఫోటో ఆల్బమ్ చేసి పెట్టేవాళ్ళు.
సో, ఆ ఫోటోస్ అన్నీ ఇంటికెళ్ళినప్పల్లా గూడా నేను గాని, మా సిస్టర్ గాని, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం గూడా ఆ ఫోటోస్ అన్నీ చూసుకొని సంబరపడుతూ ఉంటాము. సో, చిన్నప్పుడు ఎలా ఉన్నాము, మేమెలా ఉన్నాము, మనమెలా ఉన్నాము అని చెప్పేసి అలా మళ్ళీ మన పిల్లల్ని చూసుకుంటుంటే మన పిల్లలు మనలానే ఉన్నారా? వాళ్ళ ఫాదర్‌లాగా ఉన్నారా? అని చెప్పేసి అనుకుంటూ సో, ఆ స్వీట్ మెమోరీస్ అన్నీ క్యాప్చర్స్‌ని అన్నీ గూడా ఆల్బమ్స్ అన్నీ తిరిగేస్తూ ఉంటే ఆల్బమ్స్ అన్నీ పాతగయిపోతాయి. వాటి మీద మన ఫింగర్స్ పెట్టి చినిగిపోయే స్టేజ్‌లో ఉంటాయి. అయినా గూడా వాటిని మనం భద్రంగా దాచిపెట్టుకొని, అవన్నీ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటే కంట్ల నుంచి లిటరల్లీ హ్యాపీ టియర్స్ అండ్ సాడ్ టియర్స్ 2 వస్తూ ఉంటాయి. బాధ అనిపిస్తూ ఉంటుంది. అండ్ సంతోషంగా ఉంటూ ఉంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆల్బమ్ ఫోటోస్‌లో నాకు గుర్తొచ్చేది ఏంటిదంటే, మా మమ్మీ, మా డ్యాడీ మ్యారేజ్ ఆల్బమ్‌లో మాకు చిన్నప్పుడు ఊహ తెలవనప్పుడు ఏమన్నదంటే, "ఈ ఫోటోస్‌లో మేము లేమేంది డ్యాడీ" అంటే మా నాన్న అనేవాళ్ళు. "అప్పుడు మీరు బాంబేలో ఉన్నారు" అని చెప్పేసి కవర్ చేసేది. అప్పుడు మనకు తెలీదు కదా! అని చెప్పేసి. సో, ఆ తర్వాత మా పెళ్లి ఆల్బమ్‌కొచ్చేసరికి మా పిల్లలు అడిగితే మేము వాళ్ళకి అదే తరతరాలుగా చెప్పడం పరంపర అలవాటై మేమదే చెప్పడం అలవాటు చేసేసామనమాట. సో, ఫోటో ఆల్బమ్స్ ఆర్ సో స్వీట్ కదండీ! సో, అందులో ఉన్నంత మజా ఇప్పుడు ఫోన్‌లో చూసుకుంటే రాదు. అది మనం చింపలేం. చింపినా బాధ అనిపిస్తది. కానీ ఫోటో మనము మొబైల్‌లో డిలీట్ చేసుకుంటాము. పర్మనెంట్‌గా డిలీట్ చేసుకుంటాం. కానీ ఆల్బమ్‌లో నుంచి ఫోటో తీయాలంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ పర్మనెంట్‌గా మెమోరీస్ అవన్నీ గూడా. సో, మీలో ఎంతమంది ఆల్బమ్స్ మెయింటైన్ చేసేవాళ్ళో కామెంట్ చేయండి. మన పెళ్ళిళ్ళ ఫోటోస్, ఆల్బమ్స్ ఉంటాయి కానీ అవి మనం ఎక్కువగా తీయము, పెట్టము. మన పిల్లలు కూడా అంత అడుగుతలేరు. కానీ 90 వాళ్ళకి స్వీట్ మెమోరీస్ అన్నీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో, మీలో ఎంతమంది దానికి కనెక్ట్ అయ్యారో కామెంట్ చేయండి. ఇంకా నా విషయానికొచ్చేస్తే నా మార్నింగ్ రొటీన్ అయితే జీరా వాటర్‌తో స్టార్ట్ అవుతుంది. సో, జీరా వాటర్ నేను చాలా రోజుల నుంచి తీసుకుంటున్నాను. నేను ఫాస్టింగ్ ఉన్న రోజు తప్పించి ఇంకా మిగతా డేస్ అన్ని రోజు గూడా నేను జీరా కొంచెం మరిగించి వాటర్‌లో కొంచెం హనీ కలుపుకొని తాగుతాను. జనరల్‌గా అందులో కొంచెము నిమ్మకాయ గూడా వేసుకొని తాగాలి గానీ అది అవాయిడ్ చేస్తున్నాను. సో, ఆఫ్టర్ దట్ ఇంక బట్టలు గూడా అయిపోయాయి. అవి ఆరేసి వచ్చేసాను. సో, ఎంత ఎండ కొడుతుంది ఘోరంగా. ఆ ఎండకి పైకెళ్ళి బట్టలు ఆరాలంటే బద్ధకమేస్తుంది. ఇంక మేమైతే చిన్న పార్టీ ఫంక్షన్‌కి వెళ్తున్నామనమాట. సో, గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాననమాట. సో, గెట్ రెడీ విత్ మీ అంటే జస్ట్ జనరల్‌గా చిన్నగా చేసుకునే మేకప్ అనేది మీకు చూపిస్తున్నాను. మస్ట్ అండ్ షుడ్‌గా మనము ఈ ఎండకి బయటికెళ్ళాలంటే ఖచ్చితంగా స్కిన్ కేర్ అనేది ఖచ్చితంగా పాటించాలి. అందులోనూ నేను ఫస్ట్ అయితే ఇక్కడ మాయిశ్చరైజర్ పెడుతున్నాను డాట్ అండ్ కీ వాళ్ళది. సో, ఇది నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను. అంటే 3 మంత్స్ నుంచి వాడుతున్నాను. అంతకుముందు లాక్మే వాళ్ళది వాడేది. సో, ఆ తర్వాత నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఆ తర్వాత సన్ స్క్రీన్ వచ్చేసి నాకు డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేస్తారు. అదే వాడుతున్నాను 5, 6 ఇయర్స్ నుంచి. పింపుల్ ఫేస్ నాది బేసికల్లీ. సో, అందుకని నేను అది వాడుతున్నాను. కావాలంటే మీరు నోట్ డౌన్ చేసుకోండి. బానే ఉంటుంది. స్మూత్ స్ట్రక్చర్‌లో ఉంటుంది. ఆ తర్వాత కొంచెం బయటికెళ్తున్నా కాబట్టి కొంచెం మేకప్ అనేది యూజ్ చేస్తున్నాం. ప్రైమర్ వాడుతున్నాను. సో, ప్రైమర్ వచ్చేసి మన స్విస్ బ్యూటీ వాళ్ళది. అది ఎంత స్మూత్ స్ట్రక్చర్ ఉంటుందంటే వాటర్ క్వాంటిటీ లాగా ఉంటుంది. స్మూత్‌గా బ్లెండ్ అయిపోతుంది ఫేస్‌లో. పింపుల్స్ మార్క్స్ ఉన్నా కూడా కవర్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లాక్మీ వాళ్ళ 9-2 సీసీ క్రీమ్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత పౌడర్ అండ్ కాజల్ అండ్ టిక్లీ సో, ఇవన్నీ యూజ్ చేసేసి మేకప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో, వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ ఏం చేయలేదండి. కొద్దిగానే షూట్ చేశాను. సో, మెయిన్‌గా ఏంటిదంటే నా ఛానల్ మానిటైజ్ ఈ ఇయర్‌లో కావాలని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడం కాదు. దైవ నిర్ణయం కావాలి. అలాగే మీ సపోర్టింగ్ కావాలి. మీ యొక్క లైక్, వ్యూ, సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్‌కి వస్తాయన్నమాట. సో, నేనైతే రెడీ అయిపోయాను. అండ్ నేను ఫంక్షన్‌కి వెళ్తున్నాను. ఈ శారీ కట్టుకున్నాను. సో, తర్వాత నాకు తెలిసిందేంటంటే చుడిదార్ ఏసుకొని వెళ్తే అయిపోయేది. ఇంత శారీ అవసరం లేదనిపించింది. సో, ఈ రెడ్ కలర్ శారీ ఆల్రెడీ నేను శివరాత్రికి వేసుకున్నాను. అదే నేను అదే వేసేసుకుంటున్నాను. సో, తర్వాత షార్ట్ శారీస్ మీదకి బాగుంటదని లాంగ్ నల్ల పూసలు వేసేసుకున్నాను. ఆ తర్వాత ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ ఉన్న కొంచెం గాజులు తోని పేరప్ చేసి 2 రింగ్స్ పెట్టుకున్న. ఒకటి ఎంగేజ్‌మెంట్ అండ్ ఒకటి రింగ్ అండ్ ఒకటి నా బిఫోర్ మ్యారేజ్ రింగ్. సో, ఇంత సింపుల్‌గా మేకప్ వేసేసుకొని రెడీ అయిపోయాను. సో, బెస్ట్ పార్ట్ నాకు తయారవ్వడంలో ఇష్టమైనది ఏంటంటే బ్యాంగిల్స్ ఏసుకోవడం. సో, హ్యూజ్ క్వాంటిటీలో బ్యాంగిల్స్ ఏసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. అలాగే ఫ్లవర్స్ పెట్టుకోవడం అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పేసి ఫ్లవర్స్ పెట్టేసేసుకొని తయారైపోయాననమాట.
ఈ తయారవ్వడం సరిపోదు కదా! రేపటి గురించి కూడా ఆలోచించాలి గదా! అని జెప్పేసి నేను కొర్రలు దోసకి దోస బ్యాటర్‌కి రెడీ చేసి పెడుతున్నాను. దోస చేయాలంటే నాకు భయమేస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి దోస నచ్చట్లేదు. దోస బోర్ కొడుతుందంట. కానీ లాస్ట్ వీక్ అంతా నేను దోసని మిస్ అయ్యాను. కానీ వీక్లీ వన్స్ అన్నా మన ఇంట్లో ఖచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌లో దోస ఉంటుంది గదా! సో, ఇంకా వాళ్ళు వద్దంటున్నారని చెప్పి ఒక 1 వీక్ మొత్తం అవాయిడ్ చేశాను. ఆఫ్టర్ 10 డేస్ తర్వాత మళ్ళీ దోస బ్యాటర్ నానబెడుతున్నాను. అందులోనూ కొంచెం వెయిట్ లాస్ రెసిపీ అనమాట. ఇది కొర్రల దోస చేస్తున్నాను. సేమ్ క్వాంటిటీలో కొర్రలు అలాగే మినపప్పు తీసుకోవాలి. రైస్ క్వాంటిటీ ఏం వేయకుండా నేను వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని 1½ కప్పు కొర్రలు, 1½ కప్పు మినపప్పు వేసుకొని ఒక 8 గంటలు అలా నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకున్న తర్వాత రుబ్బుకోవాలనమాట. ఇంక నేను ఇలా ఫైనల్లీ ఈ బ్యాగ్‌తోనైతే మేము ఇంకా వెళ్ళిపోయామనమాట. ఇది హ్యాండ్ బ్యాగ్. సో, చాలా రేర్‌గా వాడతాను. కొత్తదే. ఎటన్నా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి వాడతాను. సో, ఫంక్షన్‌కి వెళ్ళేసి వచ్చేసాము. ఇంక నేను అక్కడైతే షూట్ ఏం చేయలేదు. సో, వచ్చేసినంక మనం వేసుకున్న మేకప్పు అనేది తయారవ్వడం అంతా తీసేసేయాలి. మళ్ళీ ఇంట్లో పనులకైతే ఎక్కేసేయాలి గదా! సో, నాకు ఈ గాజుల బాక్స్ అంటే చాలా ఇష్టమండి. సో, ఇది నా పెళ్ళికి ఎవరో గిఫ్ట్ చేశారు. ఎవరు గిఫ్ట్ చేశారో నాకు తెలీదు కానీ నాకు ఇది చాలా లాక్ ప్రాసెస్‌లో ఉంటుంది. రకరకాల బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి. నాకు బ్యాంగిల్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టము. బిఫోర్ మ్యారేజ్ గూడా మా సిస్టర్ నా కోసమని చాలా బ్యాంగిల్స్ కొనిచ్చేది. సింగిల్ బ్యాంగిల్ అంటే అప్పుడు మనం ఆఫీస్‌కెళ్ళినా, కాలేజ్‌కెళ్ళినా ఒక్క డ్రెస్ మీదకి మ్యాచ్ అయ్యి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కొనిచ్చేది. సో, నాకు ఆ విధంగా బ్యాంగిల్స్ మీద మక్కువ, ఇష్టం అనేది ఎక్కువైపోయింది. సో, టోటల్ నా అన్ని థింగ్స్‌లో గూడా నాకు బ్యాంగిల్స్ అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. సో, అందుకని రకరకాల రంగుల బ్యాంగిల్స్ ఏ శారీ అయినా, ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ అయ్యేలా బ్యాంగిల్స్ అన్నీ కొనుక్కొని నేను రెడీ చేసి పెట్టుకుంటాననమాట. సో, ఆఫ్టర్ దట్ ఇంటికొచ్చేసిన తర్వాత అంతా క్లీనప్ చేసేసుకోవాలి. కూరగాయలు కట్ చేసుకోవాలి. అవన్నీ పనులు చేయాలి. ఎందుకంటే మళ్ళీ మనము ఎక్కడ పడితే అక్కడ తయారవ్వడం మీద ఉన్న ఇంట్రెస్ట్‌తోని అన్ని థింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేసిపోతాం గదా! అవన్నీ మళ్ళీ ఎక్కడున్నాయో అక్కడ పెట్టుకోకపోతే మనసులాగా ఉండదు. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంటికొచ్చేసిన తర్వాత ఒక బ్రేక్ తీసేసుకొని ఇంకా వెజిటబుల్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా మండే రోజు మెనూ కోసం గంగవాలి కూర పప్పు, బెండకాయ ఫ్రై, ఆ తర్వాత టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి. ఎందుకంటే దోసలకి నాకు కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఈ కొర్రలు, రాగుల దోసకు అలాంటి వాటికి ఈ జనరల్‌గా నాకు ఈ టమాటా చట్నీయే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో, ఈ కూరగాయలన్నీ కట్ చేసుకోవడం అయితే పెద్ద ప్రాబ్లమ్‌గా అయిపోయింది. లిటరల్లీ ఇంకా 4 ఐటెమ్స్ ఉన్నాయంటే కనీసం 40 నిమిషాలైనా టైం స్పెండ్ చేయాల్సిందే. అన్నీ కట్ చేసుకోవాలి కాబట్టి కలర్ చేంజ్ కానీ ఇవన్నీ కట్ చేసి పెట్టేస్తాను. సో, ఇలా కట్ చేసుకుంటేనే మండే లిటరల్లీ తొందరగా వంట చేసుకోవడానికి నాకు కన్వీనియంట్‌గా ఉంటుంది. లేకపోతే ఒకవేళ మేలుకొచ్చినా రాకపోయినా సో, ఇవి కూరగాయలు ఉన్నాయి కదా! తొందరగా పోపుకేయొచ్చు అని చెప్పేసి ఫీలింగ్ అవుతూ ఉంటుంది. అందుకని అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను. అండ్ గంగవాల్ కూరలో మామిడికాయ ఏసి చేయండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ నా రెసిపీ షూట్ చేశాను. తొందరలోనే మీకు నేను పోస్ట్ చేస్తాను. సో, చాలా టేస్టీగా ఉంటుంది. ఎండాకాలం ముఖ్యంగా గంగవాలి కూర మామిడికాయ సీజన్ కదా! సో, చాలా టేస్టీగా చేయొచ్చు అనమాట. సో, ఇవన్నీ కట్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పడేసిన తర్వాత ఇంకా పప్పు అలాగే కొర్రలు నానబెట్టి పోయాను కదా మార్నింగ్ సెక్షన్‌లో, అది కూడా మంచిగా నానిపోయింది. వాటిని మంచిగా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా ఇందులో ఇప్పుడే నేను సాల్ట్ అవన్నీ ఇప్పుడే కలిపేస్తానండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్, అలాగే నేను కొంచెం మెంతి పొడి వేస్తున్నాను. యాక్చువల్లీ కొర్రలు ఇవన్నీ నానబెట్టేటప్పుడు మెంతులు కూడా వేసేస్తే అయిపోతుంది. నేను మెంతులు ఒకవేళ స్కిప్ చేస్తే ఇక్కడ మెంతి పొడి యాడ్ చేసుకుంటాను. అలాగే ఏ దోస బ్యాటర్‌లో అయినా ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నారనుకోండి, దోస మంచి కలర్ వస్తుంది. మంచిగా గోల్డెన్ కలర్‌లో మన హోటల్ స్టైల్‌లో వచ్చినట్టుగా క్రిస్పీగా, టేస్టీగా కలర్‌లో వస్తుందనమాట. సో, ఏ దోస బ్యాటర్‌లలో ఒక స్పూన్ షుగర్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీకు నచ్చినట్లయితే దోస మనం సోక్ చేసే పదార్థాలలో కొంచెం సగ్గుబియ్యం కూడా యాడ్ చేస్తాను నేనైతే ప్రతిసారి. ఈసారి మర్చిపోయాను కానీ సగ్గుబియ్యం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దోస. మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయండి. ఇదైతే వెయిట్ లాస్ రెసిపీయే. సో, వెయిట్ లాస్‌లో ఇది కూడా కొర్రలతో దోస చేసుకున్నట్లు చాలా బాగుంటుంది. ట్రై చేయండి. అండ్ ఫైనల్‌లో డిన్నర్ టైం అయితే వచ్చేసింది. సో, ఇంకా మార్నింగ్ బయటికెళ్ళాంగా చపాతీ తినేసాము. ఆఫ్టర్‌నూన్ బయటికెళ్ళాం లంచ్‌కి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ వన్ టైం పెట్టుకుంటామని చెప్పేసి చక్కగా వైట్ రైసు, నిమ్మకాయ పచ్చడి, పెరుగు, చిప్స్ ఇదే మా డిన్నర్ అనమాట. సో, ఎక్కువేం పెట్టుకోలేదు. మళ్ళీ వంట చేయాలంటే ఇక మనము ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్‌గా పనులు చేస్తాం. ఎటన్నా బయటికి వెళ్ళొస్తే అక్కడ ఏం పనులు చేయకపోయినా మళ్ళీ ఇంటికొచ్చినాక పనులు చేయాలంటే అలసిపోతాం ముఖ్యంగా వంట విషయంలో. నాకైతే మార్నింగ్ సెక్షన్‌లో వంట ఒడగొట్టుకోవాలండి. సో, మళ్ళీ ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ కొత్తగా అంటే చపాతీ అలాంటివంటే చేసుకుంటాం కానీ మళ్ళీ ఫస్ట్ నుంచి కూరగాయలు కట్ చేసుకోవాలి, వంట చేయాలనేది అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. దట్టు ఈ ఎండకి కిచెన్‌లో ఎక్కువసేపు ఉండలేకపోతున్నాము. చాలా
ఉబ్బరిస్తుంది. అసలు అసలు సతమతం అయిపోతుంది. అసలు బాడీ అయితే ఎంత వాటర్ తాగినా డీహైడ్రేట్ అయిపోతుంది. సో, చాలా జాగ్రత్త. ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి బయట. ఇంత ఎండలో కూడా నా ఫేవరెట్ రెసిపీ ఎండాకాలంలో ముంజలండి. అసలు ఎక్కడ ముంజలు దొరకలేదు. చిన్నప్పుడు పెళ్ళైన తర్వాత మా ఆయన గానీ, మా ఫాదర్ గానీ ఎంత తీసుకొచ్చేదో ముంజలు, ఒక్కటి కూడా దొరకలేదు. నిన్న మొత్తం బయట సో, అలా డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి కొద్దిగా ఆయిల్ తీసుకొని ఫేస్కి మసాజ్ చేసుకుంటున్నాను. ఇది మేకప్ రిమూవర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి కోకోనట్ ఆయిల్. సో, మనం మేకప్ రిమూవ్ చేసుకోవడానికి చాలా రకాల ప్రోడక్ట్స్ అనేది వాడుతూ ఉంటాం కదా. గ్లిజరిన్ అని చెప్పేసి, లేకపోతే ఏదైనా వైప్స్ అని చెప్పేసి వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా. వాటి బదులు అవి ఏం అవైలబుల్గా ఉన్నా లేకపోయినా ఇంట్లో ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ అయితే అందరింట్లో ఉంటుంది కదా, కొబ్బరి నూనె. సో, కొబ్బరి నూనె 2-3 డ్రాప్స్ చేతుల మీద వేసుకొని సర్కిల్ మోషన్లో మంచిగా ఫేస్కి, ఐస్కి, నోస్ పక్కన, 2 పైకల, చిక్స్ మీద, అలాగే ఫోర్ హెడ్ మీద మంచిగా మసాజ్ చేసుకోవాలి. అలా ఒక 2-3 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకున్న తర్వాత మనకు దగ్గర ఉన్న ఏ ఫేస్ వాష్ ఉంటే ఆ ఫేస్ వాష్తో మంచిగా వాష్ చేసుకుంటే మన ఫేస్ మీద ఉన్న డర్టీ సెల్స్ అనేది రిమూవ్ అవుతుంది. అలాగే ఏదైనా మేకప్ వేసుకుంటాం కదా మార్నింగ్ నుంచి, మన ఫేస్ మీద మేకప్ అనేది అలానే ఉండిపోతూ ఉంటుంది కదా. సో, మేకప్ రిమూవ్ చేయడంలో ఫేస్కి మంచి మాయిశ్చరైజర్గా మనకు కోకోనట్ ఆయిల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఇది ఒక చిన్న టిప్, నచ్చితే ఫాలో అవ్వండి, మీకు తెలిస్తే లైక్ చేయండి. సో, తర్వాత ఫేస్ వాష్ చేసుకొని నేనైతే నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను. సో, ఇది వచ్చేసి గుడ్ వైబ్స్ అది ఉప్టాన్ది క్రీమ్ అయితే వాడుతున్నాను. ఒక 2 months నుంచి వాడుతున్నాను. 15-20 days నుంచి రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. తేడా ఏం తెలియట్లేదు. బట్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ ఎందుకంటే మనం నైట్ ఎక్కువసేపు రెస్ట్లో ఉంటాం కాబట్టి ఆ స్కిన్కి బాగా పట్టేస్తుంది, మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది ఫేస్కి అని చెప్పి మార్నింగ్ ఎంత మాయిశ్చరైజర్ పెట్టి, ఎంత సన్ స్క్రీన్ పెట్టి, ఏమేమో లోషన్స్ పెట్టినా కూడా ఎండకని వెళ్తాము, లేకపోతే ఏదైనా బయటకి పనికని వెళ్తాము, లేదా ఆఫీస్ పనికి వెళ్తాము, లేదా ఏదైనా స్కూల్కో ఏదైనా బయటకో ఎటైనా వెళ్తాం కదా, అది మన ఫేస్ మీద మళ్ళీ డర్టీ అనేది, డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. కానీ నైట్ అలా కాదు. నైట్ స్కిన్ మీద చాలాసేపు ఉంటుంది కాబట్టి నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా అందరూ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ పింపుల్ ఫేస్ అయితే ఈ క్రీమ్ని మీరు పెయిన్ని సేవ్ చేసుకోండి, మంచిగా యూజ్ అవుతుందన్నమాట. చాలా ఏళ్ళ నుంచి వాడుతున్నాను. ఎమ్మటే దాని యొక్క రిజల్ట్ అనేది ఉండదు కానీ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో, ఇంకా మొత్తం స్టవ్ దగ్గర క్లీన్ చేసుకొని పిండిని ఫర్మెంటేషన్కి పెట్టేశాను, పెరుగు తోడేసేసాను, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. సో, దట్స్ ద లాగ్ ఆఫ్ సండే అనమాట. అంతే, ఇంకా అంత సండే ఎక్కువ ఏం షూట్ చేయలేదు, ఏం రెసిపీస్ కూడా ఏం చేయలేదు కాబట్టి నేను షేర్ చేయలేదు. సో, ఎక్కడి నుంచి డే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి డే ఎండ్ అయిపోతుంది. మార్నింగ్ లేసి నేను దేవునికి మొక్కుకొని, మా ఫాదర్కి మొక్కుకొని నా పనులు స్టార్ట్ చేస్తాను. అదేవిధంగా పండుకునే ముందు కూడా సేమ్ మా డాడీకి మొక్కుకొని, దేవునికి మొక్కుకొని పండుకుంటానన్నమాట. సో, దట్స్ ద లాగ్ ఆఫ్ సండే. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి. మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇష్క్ యూ ఆల్. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలిసి, అంతవరకు థ్యాంక్ యూ. బాయ్. నమస్తే.